నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్ నేను మీ సంపత్ కుమార్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం వక్ఫ్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరణ కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు అమరావతిపై కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి మరోసారి సిట్ నోటీసులు ఈ నెల 19న విచారణకు హాజరు కావాలని ఆదేశం ఫేక్ పోస్టులు వైరల్ చేస్తున్నారు యాక్షన్ తీసుకోండి పోలీసులను కోరిన ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ వక్ఫ్ సవరణ చట్టంపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది వక్ఫ్ సవరణ చట్టం చట్టబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారణకు సుప్రీంకోర్టు స్వీకరించింది జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో ధర్మాసనం విచారణ జరిపింది ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ కొనసాగుతోంది శ్రవణ్ రావు సెల్ ఫోన్లో డిలీట్ చేసిన సమాచారాన్ని పోలీసులు రిట్రీవ్ చేస్తున్నారు అయితే శ్రవణ్ రావు విచారణకు సహకరించకుంటే సుప్రీంకోర్టులో ఉన్న నాట్ టు అరెస్ట్ రిలీఫ్ను కొట్టివేయాలంటూ సుప్రీంకోర్టులో పోలీసులు పిటిషన్ వేసే అవకాశం ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు.
చందు చెప్పండి, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు విచారణ అయితే కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది, ఇక దాని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? శ్రవణ్ రావు గత నెల రోజుల నుంచి అయితే సిట్టాధికారులు అయితే విచారిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే నిరంతరాయంగా సిట్టాధికారులు అయితే ఇతన్ని ఈ రోజు కూడా అందులో భాగాన్ని విచారణ చేపట్టారు. ఈ విచారణ చేపట్టిన సందర్భంలో ఇతను ఏవైతే అప్పుడు బై ఎలక్షన్ లో వాడిన ఫోన్లు అయితే మాత్రం ఇవ్వడానికి నిరాకరించినట్టు తెలుస్తుంది. కోర్టు ఆదేశాల మేరకు ఇతన్ని అయితే సిట్టాధికారులకు అయితే ఖచ్చితంగా సహకరించాలని చెప్పిన విషయం తెలుస్తున్నది. ఆ పరంగా చూస్తే ఇతను ఎవరైతే శ్రవణ్ కుమార్ ఉన్నారో అతను సిట్టాధికారులకు అయితే సహకరించడం లేదు. ఇది వెనకాల ఎవరెవరు ఉన్న విషయాన్ని ఇంకా పూర్తి వివరాలు అయితే సిట్టాధికారులకు అయితే తెలియజేయలేదు. ప్రస్తుతం అయితే ఇప్పుడు సిట్టాధికారులు ఇంకా విచారణ కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట ప్రెస్ ఇచ్చిన తర్వాత విచారణ అయితే కొనసాగిస్తున్నారు సంపత్. అయితే చందు, ఈ ఒకవేళ శ్రవణ్ రావు కనుక విచారణకు సహకరించకపోతే అతనికి ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టులో నాట్ టు అరెస్ట్ అంటూ ఏదైతే ఆయన స్టే తెచ్చుకున్నాడో దాన్ని కూడా క్యాన్సిల్ చేయాలంటూ కూడా పోలీసులు అప్పీల్ చేసేటువంటి దిశగా కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దీని గురించి పోలీసులు ఏ రకంగా స్పందిస్తున్నారు? శ్రవణ్ రావు విచారణకు సహకరిస్తున్నారా? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏసీసీ గా ఉన్న శ్రవణ్ రావు అయితే కంపల్సరీ సిట్టాధికారులు సహకరించకపోతే ఎట్టి పరిస్థితులకి ఇప్పుడు సిట్టాధికారులు అయితే సుప్రీంకోర్టుకి అయితే దాఖలు చేసే పరిస్థితి ఉంది. ఇతను ఇప్పుడు ఏదైతే బెయిల్ నిరాకరించే పరిస్థితి అయితే వస్తుంది. ఇతను ఇప్పటి వరకు అయితే ఇతని అంటే విదేశాలకు వెళ్లకుండా ఏ1 ముద్దాయికి అయితే ఇప్పుడు పాస్పోర్ట్ ఏ విధంగా జప్తు చేశారో అదే విధంగా ఇతను కూడా బెయిల్ పర్మిషన్ అయితే రద్దు చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ చందు. లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 19న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన బంధువుల ఇల్లు, కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. రాజ్ కసిరెడ్డి పెట్టుబడులకు సంబంధించిన కీలక వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పెట్టుబడులు పెట్టిన చిత్ర పరిశ్రమకు చెందిన వారిని సిట్ విచారించే అవకాశం ఉంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో మరోసారి నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు చెప్పండి, ఏదైతే రాజ్ కసిరెడ్డికి సంబంధించి పోలీసులు 3 సార్లు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చినా కూడా ఆయన విచారణకు హాజరు కాలేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన కార్యాలయంలో, ఆయన ఇంటిలో, హైదరాబాద్లో ఉన్నటువంటి సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ లో అయితే భారీ కుంభకోణం అయితే జరిగింది. అది 3,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని ఇప్పుడున్న ప్రభుత్వం అయితే సిట్టు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ లో పలు చోట్ల రాజ్ కాశిరెడ్డి సంబంధించిన బంధువుల ఇల్లులు అక్కడెక్కడైనా సిట్ అధికారులు అయితే సోదాలు చేసిన గత 2 రోజుల కింద సోదాలు చేశారు. అదే నేపథ్యంలో రాజు కాశిరెడ్డికి అయితే ఈ రోజు మళ్ళీ నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నెల 19వ తారీఖు రోజు ఖచ్చితంగా సిట్ అధికారులకు దగ్గర ముందు హాజరు కావాలని చెప్పడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ కాశిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కొన్ని అంశాలు, కీలక అంశాలు అయితే సేకరించారు. ఈయన రాజశేఖర్ రెడ్డి కొన్ని పెట్టుబడులు సినిమా పరిశ్రమలో పెట్టినట్టు ఈ విచారణలో కొంత మేరకు తెలిసినట్టుంది. దాని మీదనే 3 నోటీసులు ఇతనికి జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాన్ ఇండియా మూవీ అని చెప్పి ఒక మూవీ తీసుకున్న నేపథ్యంలో రాజశేఖర్ రెడ్డి అక్కడ పెట్టుబడులు పెట్టి వెంట మనీగా మార్చడానికి ప్రయత్నించినప్పుడు అయితే ఈ దర్యాప్తులు తెలిసింది. ఆ పాన్ ఇండియా మూవీకి సంబంధించిన ఈ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో
2023లో విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల బై ఎలక్షన్స్ రావడంతో అక్కడ వైసీపీ పార్టీ ఓడిపోవడంతో ఆ సినిమా అయితే నిలిచిపోయింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే సేకరించే సిద్ధంలో సిట్టాధికారులు ఉన్నారు. ఇప్పటి వరకు అయితే కాశిరెడ్డి అయితే వీళ్ళకు సిట్టాధికారులకు అయితే ముందు హాజరు కాలేదు. పోలీసుల వర్గాలకు ఇక్కడ ఉన్నారనే సమాచారం ఇంకా దొరకలేదు. దీని వెనకాల చాలా మంది వ్యక్తులు అయితే ఉన్నారని తెలుస్తుంది. అయితే చందు, మరి ఒకవేళ రాజు కాశిరెడ్డి ఇప్పుడు విచారణ కనుక హాజరు కాకపోతే మరి సిట్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు ఏ రకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? అతను ఇక్కడ లోకల్లో ఉన్నాడా, లేదంటే ఎక్కడైనా అబ్స్కాండ్ అయ్యాడా, లేదంటే అతన్ని తీసుకురావడానికి అతను విచారణ చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? ఖచ్చితంగా ఇతనైతే ఒకవేళ సిట్ అధికారులకు కాకపోతే అరెస్ట్ వారెంట్ తీసుకుని నేను అరెస్ట్ చేసే సందర్భం అయితే ఖచ్చితంగా ఉంది. రెడ్ కార్డు కూడా ఇదంపై మౌత్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అది 19వ తారీఖు వరకు మనం వేసి చూడాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ చందు. ఫేస్బుక్ ఎక్స్లో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగు స్క్రైబ్, హాక్ మీడియా హౌస్ వంటి పేర్లతో ఫేస్బుక్ ఎక్స్లో చేస్తున్న పోస్టులను ఆయన తన ఫిర్యాదులో ప్రస్తావించారు. కొందరు ఫేక్ లెటర్ హెడ్లను ఉపయోగించి తనపై అసత్య ఆరోపణలు చేస్తూ పోస్టులు పెడుతున్నారన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం కోరారు. 4-5 గంటలకు నా మిత్రుల ద్వారా సోషల్ పోస్ట్ ద్వారా నాకు కొంతమంది కాల్స్ చేసి చెప్పడం జరిగింది. మీ మీద ఒక లెటర్ అనేది అమీన్పూర్ వెల్ఫేర్ సొసైటీ అసోసియేషన్ వాళ్ళు ఒక లేఖ విడుదల చేశారు. దాంట్లో మీరు ఆక్రమణలకు ఏదో పాల్పడ్డారో ఆరోపణలు చేశారు. వాళ్ళు నాకు వెంటనే తెలిసిన వెంటనే ఆ లెటర్ని చూసిన వెంటనే నేను సైబర్ క్రైమ్ ఆఫీస్కి నేను ఆశ్రయించడం జరిగింది. ఫస్ట్ నేను అమీన్పూర్ అసోసియేషన్ ఉందా అక్కడ అని తెలుసుకుంటే, మా వాళ్ళని మా సోర్సెస్ని తెలుసుకొని నేను అక్కడ తెలుసుకుంటే అసలు ఆ అసోసియేషన్ అధ్యక్షుడు కానీ ఎవరు కానీ అట్లాంటి వ్యక్తి ఎవరు లేరు అని చెప్పారు నాకు. దాని తర్వాత ఆ లెటర్లో ఒకటి మెన్షన్ చేశారు వాళ్ళు, ఆఫీస్ ఏమో చైతన్య స్కూల్ అంటున్నారు. వాళ్ళు అక్కడ ఎక్కడ కూడా ఆఫీస్ హౌస్ నంబర్ కానీ ఏం లేదు, వాళ్ళ వివరాలు ఫోన్ నంబర్ ఏం లేవు, పేర్లు పెట్టిరు. మోరోవర్ ఈ పోస్ట్లో చూసిన తర్వాత నేను వచ్చి సైబర్ క్రైమ్స్కి చెప్తే వాళ్ళు నిన్న అప్లికేషన్ తీసుకొని నిన్న సాయంత్రం అయిపోయిందని, నిన్న సిపి గారు అడిషనల్ సిపి గారు క్రైమ్స్ లేకుండే, డీసీపీ మేడం కూడా లేకుండే, కావున నన్ను ఈరోజు 11:30కు రావాలని వాళ్ళు అడిగారు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత నా డాక్యుమెంట్స్ పూర్తిగా వారు ఎగ్జామిన్ చేశారు. చేసిన తర్వాత యూఆర్ఎల్స్ ఎవరెవరైతే ఇవి పోస్ట్ చేశారో అవన్నీ వారు పరిశీలించి ఇప్పుడు కేసు రిజిస్టర్ చేస్తున్నాం. దీని మీద మేము కూడా లోతెత్తుగా వెళ్తున్నాము. ఇంటెలిజెన్స్ నుంచి కూడా మాకు దీనికి వచ్చింది. దీని మీద వివరంగా మేము లోతుగా దీని మీద వెళ్ళి మేము దర్యాప్తు చేస్తాము, ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా సిపి క్రైమ్స్ ఇంకా అడిషనల్ సిపి క్రైమ్స్ డీసీపీ మేడం చెప్పడం జరిగింది. 4-5 గంటలకు నా మిత్రుల ద్వారా సోషల్ పోస్ట్ ద్వారా ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, గత నిన్న నుంచి అయితే ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫహీం మమ్మల్ని డబ్బులు బెదిరిస్తున్నారు, డబ్బులు తీసుకుంటున్నారంటూ కూడా అమీన్పూర్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరుతోటి ఒక లెటర్ హెడ్ తోటి అయితే సోషల్ మీడియా చక్కర్లు కొట్టింది. దానిపైన ఫహీం కూడా కంప్లైంట్ ఇచ్చినట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? ఫుడ్ కార్పొరేషన్ ఎంఏ ఫహీం అయితే దీనికి ఈరోజు సైబర్ క్రైమ్ పోలీసులకి ఆశ్రయించాడు. తన పేరు మీద గత వారం రోజుల నుంచి సోషల్ మీడియా వేదిక మీదగా హైదరాబాద్ పేరుతున్నా నేను డబ్బులు కావాలని చెప్పుతూ పెట్టిన లెటర్ రాసి పంపించినట్టు సోషల్ మీడియాలో అయితే కొంతమంది వ్యక్తులు పలానా వ్యక్తులు అయితే ఇతను పెట్టారని చెప్పి తన ఆరోపణ అయితే చేశాడు. ఈ ఆరోపణ విషయం మీద ఈ రోజు పోలీసులను అయితే ఆశ్రయించి కంప్లైంట్ అయితే చేశాడు. దీని వెనకాల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నట్టు తన పేర్కొంటున్నాడు. పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నా కంపల్సరీ ఖచ్చితంగా వాళ్ళని వెలికి తీసి వాళ్ళని శిక్ష అర్హతగా తీసుకెళ్తానని చెప్పి ఫహీం అయితే చెప్పడం జరిగింది. ఇది నేను డబ్బులు వసూలు చేయడానికి ఇది లెటర్ ఫేక్ లెటర్ తయారు చేసాను, ఫేక్ లెటర్ తయారు చేసి సోషల్ మీడియా వేదికలో ప్రచురించినట్టు ఆయన పేర్కొన్నారు. సో హైదరాబాద్ పోలీసులు కూడా ఈయనకు ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే, మేము ఖచ్చితంగా లోతుగా దీన్ని దర్యాప్తు చేపట్టి ఇది ఎవరైతే ఫేక్ లెటర్ అయితే
సోషల్ మీడియాలో ఒక ప్లాట్ఫామ్ గా వేదిక చేసుకొని ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎంఏ ఫైమ్ అయితే చెప్పడం జరిగిందని చెప్పి చెప్పారు సంపత్. మరి చందు, ముఖ్యంగా ఈ ఎంఏ ఫహీం సంబంధించి ఏదైతే ఈ అమీన్పూర్ అసోసియేషన్ తోటి లెటర్ హెడ్ రిలీజ్ చేశారో మరి ఎవరు చేశారు, ఇది కావాలని చెప్పి ఎవరైనా వెనుకుండి ఈ లెటర్ ద్వారా ఫహీం మీద ఇటువంటి అసత్య ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు ప్రచారం చేయాలని చేస్తున్నారా? వారి గురించి ఏమైనా ఫహీం చెప్పడం జరిగిందా? ఖచ్చితంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నాడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పనిగట్టుకునే తన కార్పొరేషన్ చైర్మన్ తీసివేయాలనే ఉద్దేశంతోనే ఈ పనులు అనేది చేస్తున్నారని చెప్పి పడని వ్యక్తులు, అంటే పార్టీకి సంబంధించిన మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు తనకు వ్యక్తిగతంగా శత్రువులుగా భావించుకొని తనకున్న పదవిని తీసేయడానికి ఒక ఉద్దేశంతో ఈ పని పొడిగట్టినట్టు ఆయన భావిస్తున్నాడు. దీని మీద అయితే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీం అయితే ఫిర్యాదు ఉన్నాడు. దీనిపై నిత్యం ఖచ్చితంగా ఈ 2-3 రోజులు అయితే సైబరాబాద్ పోలీసు అయితే నిఘా పెట్టి తక్కువ చెప్పి చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ చందు. రాజధాని అమరావతిపై కొంతమంది లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన రైతులకు ఎలాంటి అనుమానాలు వద్దని ఆయన అన్నారు. రైతుల భూముల ధర నిలవాలన్నా, పెరగాలన్నా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలన్నారు. అందుకే అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయం కట్టాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీకి ల్యాండ్ ఇచ్చారు, వాళ్ళ భూముల విలువ కూడా పెరగాలి. ఇది ఒక మెగా సిటీ కావాలి. అమరావతి, విజయవాడ, మంగళగిరి, తాడేపల్లి, గుంటూరు ఒక మెగా సిటీ కావాలి. 1 కోటి మంది పాపులేషన్కి ఉండాలనే దృష్టిలో పెట్టుకుని యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఒక విజన్ ఇచ్చారు. ఆ విజన్ ద్వారానే యాక్చువల్గా అడిషనల్ ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ అక్విజిషన్ అనేది ఇంకా ఆలోచిస్తున్నాం. ల్యాండ్ అక్విజిషన్ అయితే రైతులు నష్టపోతారని ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు చెప్పారు. అయితే ల్యాండ్ పుల్లింగ్ అయితే కొద్దిగా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్నప్పుడు దాన్ని డెవలప్ చేసి ఇవ్వాలి రైతులకి, మళ్ళీ వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి. అందువల్ల ఆలోచిస్తున్నాం, త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఏది ఏమైనప్పటికీ అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ 41,000 కోట్లకి టెండర్లు కంప్లీట్ చేసి ఇచ్చేసాం. వర్క్ జరిగింది, స్టార్ట్ అయింది. మొత్తం ఇక్కడ జరగబోయేది సుమారుగా 64,000 కోట్ల రూపాయల వర్క్స్. ఆల్రెడీ అథారిటీ క్యాబినెట్ 64,000 కోట్లకి పర్మిషన్ ఇచ్చేసింది. ఇంకా కొన్ని టెండర్లు పిలవాలా, ఆ టెండర్లు కూడా ఈ నెలాఖరు లోపల అయిపోతున్నాయి. ఇది ఒక టాప్ సిటీ, ప్రపంచంలో ఉన్న టాప్ సిటీలో ఒకటి అవుతుంది. అయితే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చరే, అంటే రోడ్లు, డ్రైన్స్, పార్కులు ఇవన్నీ చేసినంత మాత్రాన ఈ యొక్క భూమి విలువ నిలవాలంటే, ఈ భూమి విలువ నిలవాలంటే హైదరాబాద్ ఈరోజు ఏ విధంగా తక్కువ రేటు ఉన్నది, రేటు ఎక్కువ వచ్చి నిలిచింది, ఆ విధంగా నిలవాలంటే ఇక్కడికి జనాభా రావాలి. జనాభా రావాలంటే అనేక స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. స్మార్ట్ ఇండస్ట్రీస్ రాకుండా రాదు. వీటిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. కాబట్టి రైతు సోదరులు ఎవ్వరు కూడా. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో టిఫిన్ సెంటర్లో గ్యాస్ సిలిండర్ పేలింది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి. క్షతగాతులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ లీక్ అవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సుమారు ₹1,00,000 నష్టం జరిగినట్లు తెలుస్తోంది. అదే టిఫన్కి వచ్చారు, వాళ్ళకి కూడా గాయాలని మొత్తం 5 గాయాలు బాగా తగిలింది. ఒక అబ్బాయికి అనంతపురం జిల్లా అర్బన్ టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ప్రజలను అర్జీలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్వీకరించారు. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైసీపీ ఇష్టానుసారంగా భూ ఆక్రమణలు చేసిందని ఆయన ఆరోపించారు.
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ప్రతి బుధవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగబడుతూ ఉంది. అంటే ఇక్కడ ఎవరి వెడ్నెస్డే అంటే ప్రతి బుధవారము ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం నాయకులతో కలిపి ఇక్కడ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా గతంలో హౌసింగ్ కట్టిస్తామని చెప్పేసి డబ్బులు వసూలు చేయడం జరిగింది. దాని మీద మేము చాలా వరకు డబ్బులు పే చేస్తున్నాం. ఇంతవరకు మాకు హౌసింగ్ రాలేదు. గతంలో మేము 2014-19 కాలంలో టిడ్కో హౌసెస్ నిర్మించాము. దానిలో కానీ డబ్బులు వసూలు చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత. వాటిలో దాదాపు 25,000 కొన్ని 50,000 కొన్ని ఇట్లా డబ్బులు కట్టించుకొని మాకు ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయలేదు, డబ్బులు వెనక్కి ఇవ్వట్లేదని చెప్పేసి చాలా వరకు అర్జీలు రావడం జరిగింది. దానిలో భాగంగానే పల్నాడు జిల్లా పెదకూరుపాడులో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం ప్రజా దర్బార్కు వచ్చిన ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. వెంటనే ప్రజల సమస్యలు పరిష్కరించాలని ఆయన అధికారులకు ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రజా దర్బార్ లక్ష్యమని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ అన్నారు. ఈ జెడ్పీ హై స్కూల్లో ఈ క్రీడా వేదిక ఏర్పాటు చేసిన అత్తిపల్లి రమేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగా వారి సతీమణి నల్లి గారి పేరు మీదుగా వారి జ్ఞాపకార్థం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ యాజమాన్యం అడిగిన వెంటనే అడుగుకోకుండా ఈ ఏర్పాటు చేసిన రమేష్ గారికి ప్రత్యేకించి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటే ఈ స్ఫూర్తితో గ్రామంలో పెదకూరుపాడు టౌన్లో చాలా మంది నాయకులు ఉన్నారు. ఈ స్ఫూర్తితో ఎవరు తోచింది వాళ్ళు ఏదైనా మంచి పనులు చేయడానికి పల్నాడు జిల్లా చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద బర్లీ పొగాకు రైతులు ధర్నా చేపట్టారు. నల్లమడ రైతు సంఘ నాయకుడు కొల్ల రాజమోహన్ రావు ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. బార్లీ పొగాకు కంపెనీలు రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీనిపై తహసీల్దార్కు రైతులు వినతి పత్రం అందజేశారు. పొగాకు చాలా ప్రసిద్ధిగాంచినటువంటిది. ఇక్కడ ఐటీసీ కంపెనీ 100 సంవత్సరాల క్రితమే పెట్టారు. అట్లానే బిఐటి కంపెనీ ఇన్ని ఉన్నాయి. మన ప్రాంతం నల్లరేగడి భూమి, బర్లీ పొగాకు కానీ వర్జీనియా పొగాకు కానీ చాలా మంచి పొగాకు వస్తుంది. కాబట్టి ఇక్కడ రైతులు కూలీల చేత చేయించుకుని గ్రేడింగ్ చేయించుకుని విపరీతమైనటువంటి లాభాలు సంపాదించినటువంటి కంపెనీ ఏంటంటే ఐటీసీ కానీ జీపీఐ కానీ ఎన్ని టొబాకో కంపెనీలు కూడా ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు కూలీల శ్రమ మీద ఆధారపడి వాళ్ళు సంపదను సంపాదించారు. ఈ ఐటీసీ కంపెనీ కానీ జీపీఐ కానీ మామూలు కంపెనీలు కాదు, బహుళజాతి కంపెనీలు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉన్నటువంటిది సిగరెట్లు విపరీతమైనటువంటి లాభాలు సంపాదిస్తున్నారు. 1 కేజీ పొగాకుతోటి 1250 సిగరెట్లు వస్తాయి. 1250 రూపాయలు ఒక్కో సిగరెట్ 10 రూపాయలకి అమ్మినా కానీ 12,500 వస్తుంది. 1 కేజీ పొగాకు ఎంత కొంటున్నాడు? 150 లేకపోతే 300 కొంటున్నాడు. 12,500లో 300 తీసేస్తే ఎంతండి? ఇంత లాభాలు సంపాదించేటటువంటి వాళ్ళు ఈ రోజున ఒక్కటే కారణం ఏంటంటే వాళ్ళందరూ రింగ్ అయ్యి కంపెనీలు వాళ్ళందరూ కూడా కలిసి పొగాకు రేటుని తగ్గించి పారేస్తారు. వాళ్ళు చెప్పేటువంటి కారణం ఏంటంటే చాలా ఉంది మీ దగ్గర అంటున్నారు. గత సంవత్సరం 50 మిలియన్ కేజీల పొగాకులు కొన్నారు. ఎంత కొన్నారు? 15-18 వేలకు కొన్నారు. ఈ రోజున 5,000కి 6,000కి 3,000కి కొంటున్నారు. ఎంత అన్యాయం! ఖర్చులు దాదాపు 1,60,000-1,70,000 వరకు ఎకరానికి పొగాకు పండించాలంటే ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు అవుతున్నటువంటి దాన్ని కూడా ఈ రోజున ఒక్కసారి రేటు పూర్తిగా తగ్గించి ఆశతోనే తమ కుటుంబాలు గడుపుకోవాలి, మా తాము కూడా అభివృద్ధి చెందాలనేటువంటి ఆశతో పంట వేసినటువంటి రైతాంగాన్ని నట్టేట ముంచినటువంటి బహుళజాతి సంస్థల మీద ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి. వారిని సమావేశపరిచి రైతుల వద్ద ఉన్నటువంటి పొగాకు మొత్తాన్ని కూడా వారికి గిట్టుబాటు ధర, కనీస మద్దతు ధర అయినా
ఉప్పల్లోని రామంతపూర్ రామరెడ్డి నగర్ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. గత సంవత్సరం నుంచి డ్రైనేజ్ సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్వాసన, ఈగలు, దోమల కారణంగా తాము అనారోగ్యం పాలవుతున్నామన్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రామరెడ్డి నగర్ అనేది ఒక మురికి కాలువగా, ఒక కాలుష్య ప్రాంతంగా మారిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఒక్క విషయమే కాదు, చాలా విషయాలలో రామరెడ్డి నగర్ వాసులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ఇది ఒక్కరోజు సమస్య కాదు, దాదాపు 20 ఏళ్ళ సమస్య. ఇప్పుడు ఎప్పుడు చూసినా కూడా ఈ రామరెడ్డి నగర్ అనేది డ్రైనేజ్ నీళ్లతోనే కూడుకుపోయి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఇటువంటి సమస్య ఏంటంటే ట్రంక్ లైన్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఇక్కడ లైన్లు వేస్తున్నారు, కానీ ఒక లైన్కి కనెక్టివిటీ లేక, ఒక ఇంజనీర్కి మధ్యలో సఖ్యత లేక, ఒక ప్రభుత్వం వచ్చినాక ఒక లైన్ వేయడం, ఇంకో ప్రభుత్వం వచ్చినాక ఇంకో లైన్ వేయడం, ఇదే జరుగుతుంది. కానీ వ్యవస్థకి దీని శాశ్వత పరిష్కారం అనేది లేకుండా పోతా ఉంది. సో దాంట్లో భాగంగానే 100% ఈ ట్రంక్ లైన్ వ్యవస్థని పెద్ద ఎత్తున చేసినట్టయితే ఈ ఒక్క కాలనీకే కాదు, రామరెడ్డి నగర్ ఉండొచ్చు, వాసినగర్ ఉండొచ్చు, కామాక్షిపురం ఉండొచ్చు, వివేక్ నగర్ ఉండొచ్చు, శ్రీనగర్ కాలనీ ఉండొచ్చు, కేసీఆర్ నగర్, కేటీఆర్ నగర్, ఇవన్నీ కూడా ఈ ట్రంక్ లైన్ వ్యవస్థ మార్చడం వల్ల ఈ అన్ని కాలనీ విముక్తి జరిగే అవకాశం ఉంటుంది. మేము రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా విపరీతంగా ఉన్నది. దోమలు చాలా ఉన్నాయి. అందరి ఇళ్లలో జ్వరాలు, పిల్లలకి ఆరోగ్యం మంచిగా లేదు. ఈ డ్రైనేజ్ సమస్య అనేది తీర్చాలి. ఇది 20 years కింద వేసినటువంటి పైప్ లైన్స్. ఇప్పుడు జనాభా పెరిగింది అయినా కూడా ఏం పట్టించుకోవట్లేదు ఎవరు. ఇదంతా కొంచెం నీట్గా చేసి పెద్ద లైన్లు వేయాలి. ఎండాకాలమే మా పరిస్థితి ఇట్లా ఉన్నది. ఇక వర్షాకాలం వస్తే మాకు ఇళ్లలోకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నది. మేము రామరెడ్డి నగర్ వాసులము. ఇక్కడ డ్రైనేజ్ సమస్య చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అసలు ఉండలేకపోతున్నాము. ఇంట్లో కూర్చొని కూడా ఒక 5 minutes కూడా ఉండలేనటువంటి పరిస్థితి 20 ఏళ్ళుగా ఇలానే ఉందంట. మాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అవుతున్నా. ఇప్పుడు 10 years నుంచి చూస్తున్నా నేను, రోజు ఇదే పరిస్థితి. వాకిలు ఊడలేక చచ్చిపోతున్నాం. GHMC రాడు, వచ్చిన వాళ్ళు ఊడుస్తారు, ఆ కుప్పలు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.